నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఒకే ఒక నామినీ వెళ్ళిపోతుందని పేపర్ మిల్లులోనే పొల్యూషన్ వస్తుందని అది కరెక్ట్ కాదు. లేదు అట్లా యాక్వా వాళ్ళు ఎక్కువ అందుకే మీరు చూస్తే లాస్ట్లో యాక్వా కూడా చెప్పారు. అంటే ఇది ఎందుకన్నానంటే డెల్టా పేపర్ మిల్ ఇస్ వెరీ ప్రామినెంట్, దట్స్ వై మేబీ క్లోజ్ అయిపోయినా కానీ దాని ఇంపాక్ట్ ఇంకా స్టిల్ క్వైట్ అలైవ్. సో వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారా? సార్ బెస్ట్ ప్రాక్టీసెస్ మా దగ్గర ఉన్నాయండి. యాక్చువల్లీ యూఎస్ కంపెనీ నుంచి మనకు ఇంటర్నేషనల్ పేపర్ వచ్చినప్పుడు వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సేఫ్టీ దగ్గర కానీ ఎక్కడ కూడా మా దగ్గర అయితే నాన్ కంప్లైంట్స్ అనేది ఉండదండి. ఆ తర్వాత కూడా ఏంటంటే నా మనవి ఏంటంటే పుస్తకాల టైంలో మా బిల్లు ఆపేస్తాను ముందుగానే మీకు చెప్తున్నాను. మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. సార్ అలా కాదు, ఎందుకు ఆపేయాలనుకుంటారు పొల్యూషన్ లేకపోతే? అది కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఇన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు ఇండస్ట్రీ మీదే ఉంటుందని ఫోకస్ అంటారు. ఆ టైంలో మేము ఆఫీస్ మేము మెయింటైన్ చేసుకోవడం ఎలాగో సంవత్సరానికి ఒకసారి మెయింటైన్ చేసుకోవాలండి ఎలాగో. అది ఆ టైంలో ప్లాన్ చేయాలనేది మాది. ఓకే, సో ఇద్దరికి లబ్ధిగా ఉంటుంది కదా. లాస్ట్ టైం కూడా ఆపేస్తాను 2015లో కూడా మేము పేపర్లు ఆపేస్తాను. యాక్చువల్గా ఎటువంటి రిస్క్ ఉండకూడదని మా దగ్గర. అంటే మీ సైడ్ నుంచి జీరో పొల్యూషన్ సార్ అసలు? సార్ జీరో పొల్యూషన్ అని చెప్పి ఇంపాసిబుల్ అండి. యాక్చువల్లీ ఎన్ని ఇండస్ట్రీ ఏదైనా క్లైమ్ చేసినా జీరో పొల్యూషన్ అనేది ఇంపాసిబుల్ టాస్క్. అంటే పర్మిసిబుల్ పొల్యూషన్ అంటే విత్ ద నామ్స్ ఆపరేట్ చేయాలండి. యాక్చువల్గా సిపిసిబి గైడ్ లైన్స్ ప్రకారం ఆపరేట్ చేయాలండి పూర్తిగా. అది ఎలక్ట్రిసిటీకి ఎప్పుడైనా మానిటరింగ్ చేసి ఈవెన్ సిపిసిబికి ఒకటి మనకి ప్రధానమైనటువంటి సమస్య ఎప్పుడో 30-40 ఏళ్ళ నాడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ట్రీటెడ్ ఎఫ్ఐఎస్ అక్కడ వదులుతున్నారు. మొదలాల్లో కాకుండా కొత్తగా ట్రీట్ చేసి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాని గురించి చెప్పండి సార్. దీని గురించి యాక్చువల్గా ఏంటంటే మేము నీరుని ఎంగేజ్ చేస్తామండి. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా సిప్రీని ఎంగేజ్ చేస్తుందండి. యాక్చువల్గా 4 years పూర్తిగా పేపర్ టెస్ట్స్ అన్ని స్టడీ చేసి జెడ్ఎల్వి పాజిబిలిటీ సిప్రీ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిందండి. ఎందుకంటే పేపర్ టెస్ట్ జెడ్ఎల్వి ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది వీలు కాదని చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారండి. ఎందుకంటే ఒక మీటర్ క్యూబ్ కాస్ట్ అయితే ఆ ఒకటి మనం ట్రీట్ చేయాలంటే 70 రూపాయలు అవుతాయండి. ఆ రకంగా చేయాలంటే ఇండస్ట్రీ వైబుల్ అవుతుంది. సో ఏంటంటే విత్ ఇన్ బిఓడి సిఓడి కలర్ అన్ని కూడా కంట్రోల్లో తీసుకొచ్చి చేయగలమే తప్ప అది యాక్చువల్గా ఏంటంటే జీరో జనరల్ అనేది పేపర్ ఇండస్ట్రీ ఫీజిబిలిటీ లేదు, పాసిబుల్ కూడా కాదు. ఈవెన్ యాక్చువల్గా ఈవెన్ మీరు యూఎస్ కానీ ఎక్కడ కెనడా కానీ ఎక్కడైనా చూడండి కంపెనీస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే 1 month రిటర్న్స్ ఉంటాయి. బయటకు వస్తుంది వాటర్ రిటర్న్స్. ఈ 1 month యాక్చువల్గా సంత కాంట్రాక్ట్ అయినప్పుడు యాక్చువల్గా కొంత కలర్ రిమూవ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మాకు ఆ ప్రొవిజన్ ఇండియాలో ఏమి లేని ప్రొవిజన్ మాకు మాత్రమే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ ప్లాంట్లో యాక్చువల్గా 80 days రిటైన్ చేసి పెర్క్యులేషన్ మెథడ్స్ బయటకు వెళ్ళండి. ఈవెన్ ఈ లుక్ ఎట్ ఐటీసీ అది ఇండియా ఆయన వర్షం చెప్తున్నారు కానీ హెవీ మెటల్స్ కూడా ఉంటాయి కదా. మెటల్స్ హెవీ మెటల్స్ అంతా ట్రీట్ చేశారు అంతా ట్రీట్మెంట్ అయ్యింది. జనరల్ ఇంప్రెషన్ అంటే దృష్టికి తీసుకురావాలి. గతంలో కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఒకటంటే సిఎస్ఆర్ విషయంలో మీరు స్పందించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ డిశ్చార్జెస్ ఏవైతే ఉన్నాయో సెంటర్ కూడా చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఉన్న ఆందోళన. ఎన్వైరన్మెంట్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఎన్జిటి ఇవన్నీ వచ్చినాక ఎప్పటికప్పుడు మన అందరినీ కూడా అబౌట్ ద ఫ్యూచర్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్టాండర్డ్స్ మేము చేయలేము అని అంటే మాత్రం అది పొరపాటండి. ఎందుకంటే ఇప్పుడు మీరు డిశ్చార్జ్ చేయమని అంటే వీళ్ళకి ఎంత ఉన్నాయి? సెకండ్ బయాలజికల్ కెమికల్ 3 ఉండాలి సార్. స్నానం చేయడానికి తాగడానికి సరిపోతుంది. డెల్టా పేపర్ డెల్టా పేపర్ మీద లేదన్నమాట కదా. అది క్లోజ్ అయిపోయింది. అది చేసి సార్ తమకు కూడా తెలిసింది. ఈ పేపర్ మీద ఇంటర్నేషనల్ పేపర్ కింద ఉన్నప్పుడు యూఎస్ కంపెనీ యాక్చువల్గా మేనేజ్ చేసినప్పుడు
ఈ ఇంప్లిమెంటెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండస్ట్రీ అందుకే చెప్తున్నాను ఈ రోజు ఇండియాలో ఏ పేపర్ మిల్కి లేని సిస్టమ్స్ అన్ని ఈ పేపర్ మిల్కి ఉన్నాయండి మొత్తం. ఏ పేపర్ మిల్కి లేవండి యాక్చువల్గా 860 పేపర్ మిల్స్ ఇండియాలో ఉన్నప్పుడు యాక్చువల్గా అది ఇంటిగ్రేటెడ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీనికి అన్ని స్టాండర్డ్స్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, సస్టైన్ అవుతున్నాయండి. అదే చెప్పినాను లాస్ట్ 1 years నుంచి 1000 crores ఇంప్లిమెంట్ చేసి యాక్చువల్గా అప్డేట్ చేయడం జరిగింది. అది ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఓల్డ్ ఎక్విప్మెంట్స్ కాదు, అన్ని అప్డేట్ చేస్తారు మొత్తం కూడా. Okay. Divis Muchale. Yeah, please. యాక్చువల్గా ఏంటంటే సిడీ చేస్తుంది. సిడీ ఏంటంటే అక్కడ సర్వేలెన్స్ అనేది టీసీబీ టోటల్గా ఏంటంటే టోటల్గా ప్రతి స్టేజ్ వైజ్లో కూడా కెమెరాస్ పెట్టి కెమెరాస్ సిస్టమ్ అప్లోడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీసీబీ. ఈ విధంగా ఏంటంటే బిఫోర్ డిశ్చార్జింగ్ టు ది సీ కూడా శాంప్లింగ్ చేసి అది పాస్ అయినాక మాత్రమే వచ్చి డిశ్చార్జ్ చేస్తాం సార్. ఆ విధంగా ఏంటంటే ఎటువంటి డివిజన్స్ జరగవు సార్. అంటే అది వర్కౌట్ అది అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ కానీ పర్సనల్ కానీ అన్ని దాదాపు 2023 26 వరకు 24 వరకు పెట్టాము సిఎస్ఆర్ ఇటీవలే ఉప ముఖ్యమంత్రి గారి సమావేశంలో సాధారణంగా ఈ సముద్రంలోకి నీళ్లు వదిలేటప్పుడు మత్స్యకారులు నష్టపోతున్నారు, వాళ్ళ చేపలు పట్టుకునేదానికి క్యాచ్ తగ్గిపోతున్నటువంటి ఒక అనే భయం ఆందోళన మత్స్యకారులు ఉంది. దానికి తగ్గట్టుగా మేము ఒక వీడియో చేసాము. వాళ్ళు కూడా ఇటీవల నిర్ణయం ఏంటంటే ఆ మత్స్యకారులు చదువుకున్న యువకుల్ని మీరు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అనేది కూడా పరిశీలించారు. వాళ్ళు కూడా చూసేందుకు అవకాశం ఇవ్వాలి, అదొక నిర్ణయం జరిగింది. త్వరలోనే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ ఫ్యాక్టరీలో వచ్చి వచ్చినప్పుడు పారదర్శకంగా అది చూపిస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయగలరు అంటే నాకు ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. ఇంకా నేను పిఠాపురంలోనే నేను ఫేస్ ఇది కూడా అడిగేవాడు. అఫ్కోర్స్ మనకి కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ బికమింగ్ పొలిటికల్ ఇష్యూ. మీరు తీసుకుంటున్న ఈ మిటిగేషన్ మెజర్స్ when you are doing it truthfully, when you are committed, when you are following the norms, as well as let them, the end party, the other party, let them get exposed to it. వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. దాన్ని నేను చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఇండివిజువల్ చెప్తుంటే నేను ఎందుకు వేసుకొస్తున్నప్పుడు అందుకనే మన కృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఈ ప్రతిపాదన వచ్చారు. అందుకని మీరు అలాంటి ఏదైనా ఉంటే మేబీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ మీరు ఇలా చేస్తే అందరికీ ఉపయోగం. ప్రతి బ్రాంచ్ డిస్ప్లే అవుతుంది సార్ మెయిన్ ప్లేట్ మీద. అదేవిధంగా మీకు సిస్టమ్స్లో కూడా మా డివిజన్ అంటే మన వరకు ఉంటుంది, కానీ సామాన్య ప్రజలకు తెలియదు కాబట్టి సామాన్య ప్రజలకు కూడా ఇది వెళ్ళిపోతుంది సార్. ఏంటంటే మా డివిజన్ ఇమీడియట్గా ఒక్క మాట, ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. అందరూ దానికి అవకాశం ఉండదు కదా. దానికోసం ఆ స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం ఇటువంటి సమావేశాలు ఏర్పాటు వాళ్ళు చూశారనుకోండి కళ్ళారా, మీ మీద కూడా నమ్మకం ఉంటుంది, ఎటువంటి అపోహ దూరం ఉంటుంది. లేదంటే మీరు ఒక అధికారులు బృందంతో ఈసీ అధికారులతో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ నుంచి మేము ఇది చేస్తామని చెప్పి మీరు ఒక డైరెక్ట్గా వాళ్ళు చెప్పాలని అవ్వట్లేదు, కానీ మీరు ఒక అధికారులతో సమన్వయం చేసుకొని స్థానిక అధికారులతో ఆర్డీఓతో సమన్వయం చేసుకొని ఒకసారి మీరు అవ్వట్లేదు దట్ ఈస్ రైట్ సార్. మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ మేము ఈ అన్ని విలేజెస్ అందరినీ స్టూడెంట్స్ని పొలిటీషియన్స్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఫ్యాక్టరీ విజిట్ చేయబోతున్నాం సార్. అది ఆల్రెడీ రీసెంట్ మీటింగ్లో మేము డిసైడ్ చేస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలందరూ మేము ఫ్యాక్టరీ విజిట్ చేసిన ఎస్పీపీ ఎట్లా డిశ్చార్జ్ ఎట్లా ఉందని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం.
థ్యాంక్ యూ సార్. Tagore, ఇక్కడ ముందు yeah. వేదిక అభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే వేదిక నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్ గారు. నేను ఠాగూర్ ల్యాబొరేటరీస్లో డైరెక్టర్ ఆపరేషన్స్ వస్తాను సార్. నేను మాది ఏంటంటే జనరల్ సార్, జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. మేము వచ్చిన ఏదైతే వాటర్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని బయాలజికల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని చక్కగా మళ్ళీ మేమే వినియోగించుకుంటామండి. లిక్విడిటీ కానీ వాటి కానీ సంబంధించి మాది అంటే ప్లాంట్లో ఉన్న డిశ్చార్జ్ ఏదైతే ఉందో ప్లాంట్కే పరిమితం తప్ప ఇక నదులు కానీ కాలువలు కానీ అలాంటి సమస్యలు ఏమి లేవు సార్. అలాగే మా ఇండస్ట్రీ చుట్టుపక్కల అన్నీ కూడా నదులు కానీ సంబంధించిన కాలువలు కానీ ఎటువంటి ఏమీ లేవు సార్. ఆ విధంగా పీజీబీ నామ్స్ ఏదైతే ఉన్నాయో చక్కగా వాటిని పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ కన్స్ట్రక్షన్ తప్పకుండా మేము పాటిస్తూ మా ఇండస్ట్రీని చక్కగా ముందుకి ఆ మండలంలో తాల్పూడి మండలంలో ముందుకు తీసుకెళ్తాం సార్. అలాగే మా ఇండస్ట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అంటే మా మేనేజ్మెంట్ కూడా ఇక్కడే చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి ఇవ్వాలనే భావంతో చుట్టుపక్కల విలేజ్లు మా కంపెనీ కాకుండా విలేజ్లు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది సార్. ప్రతి ఏరియాలో ఉన్నారు సార్ ఎంప్లాయీస్. ఆ విధంగా చక్కగా మేము నడిపిస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం మా ఇండస్ట్రీస్ ఈ విధంగా కూర్చోబెట్టి ఇలాగా మాట్లాడడం అనేది చాలా సంతోషకరంగా ఆనందకరంగా మేము స్వాగతిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండర్గ్రౌండ్ డిస్పోజల్ చేస్తారని మీరు జనరల్లీ అంటే జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. వచ్చిన వాటిని ట్రీట్మెంట్ చేసుకుని అందులోని సిఓడి కానీ ఆర్డర్స్ కానీ మెటల్స్ కానీ అన్ని కూడా బయాలజికల్ ట్రీట్మెంట్ తర్వాత జీరో చేసి దాని ద్వారా ఆరో తీసుకుని వచ్చిన వాటిని మళ్ళీ మేము లిక్విడ్కి వాటి వాడుకుంటాం. ఆరో చేస్తారు. ప్రాసెస్లో వాడుకుంటాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. Any other industry, honorable deputy CM sir చెప్పినట్టు, any other industry wants to share any other comments? లాస్ట్ వన్. నమస్కారం సార్. నా పేరు కరీం అండి. హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ కాకినాడ సీ పోర్ట్స్. హెడ్ ఆఫ్ సిఎస్ఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాది జీరో డిశ్చార్జ్ సార్. యాక్చువల్గా ప్రొడక్ట్స్ ఏముంటుంది సార్ మాకు సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి జీరో డిశ్చార్జ్ వాటర్ అండి. సిఎస్ఆర్ వచ్చేటప్పటికి చిన్న సబ్మిషన్ సార్ మన దృష్టికి. ఇప్పుడున్న ఇద్దరు కలెక్టర్ గారిని కమిషనర్ గారు కూడా మాకు జేసీ కింద వర్క్ చేశారు సార్. సో వెరీ లక్కీ వాళ్ళతో వర్క్ చేస్తాం సార్. ఇప్పుడు పుష్కరాలు కూడా మీకు పర్మిషన్ ఇస్తే సార్ మేడంతో కూడా మేము సిఎస్ఆర్లో డెఫినెట్గా వర్క్ చేస్తాం సార్. మా కంట్రిబ్యూషన్ మా కోఆర్డినేషన్ మేడంతో కంపల్సరీ ఉంటుంది సార్. సిఎస్ఆర్లో డెఫినెట్గా మా కంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన రాష్ట్ర మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి విలువైన సమయానికి నాకు ఇచ్చిన పరిశ్రమ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 1 year పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహాయ సహకారాలు ప్రత్యేకించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునేలాగా పుష్కరాలు ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి అందుకనే ఈ పరిశ్రమలు వరకు మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. 2 అంశాలు. ఒకటి, ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ మెజర్స్ మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జలాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారం ఎంత అందించగలరు పెద్ద భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్లీజ్ ఇక్కడ రీచ్ అవుట్ టు పర్సనల్. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షించడం అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్ట నష్టాలు తెలిసినవాడి, పరిశ్రమలు స్థాపించడం వల్ల ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత క్షోభపడాలని తెలిసినవాడి. కాబట్టి
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కాదు, కానీ మీకు తోడ్పాటును అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయి దాటి కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి కూడా పేపర్ మిల్స్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటే, డెల్టా పేపర్ మిల్ ముందు మనకి మూసేసినా కానీ ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 milligram per liter ఉంది పొల్యూషన్. అది నిజంగా స్నానం చేయాలి ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూ ఉండాలి, కానీ 15 ఉంది ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. హ్యాపీ ఆంధ్ర పేపర్ భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా ఎనీ కరెక్షన్స్ అంటే వీళ్ళు వర్కౌట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.